రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా దీనిని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. దాని పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ ఛానల్కు పూర్తి ఉచితంగా సబ్స్క్రైబర్ కావచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో పోస్ట్ పెట్టగానే, అదేవిధంగా వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, 2024 ఎన్నికల కీలక ప్రాధాన్యం, గేమ్ చేంజింగ్ ఇంపార్టెన్స్. ఈ ఎన్నికల తరువాత ఈ దేశ రాజకీయాల్లో ఈ ప్రధానమైనటువంటి మార్పు రాబోతోంది. టెక్టానిక్ షిఫ్ట్ అంటారు. ఆ రకమైనటువంటి టెక్టానిక్ షిఫ్ట్ ఏమిటి? సహజంగా అందరూ చెప్పేది బీజేపీ మూడవసారి అఖండ విజయం సాధించి పార్లమెంటులో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సూచనలు మెండుగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఆయన నెహ్రూ గారి రికార్డుని సమం చేయబోతున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించినటువంటి పరిస్థితి. రెండవ ప్రాధాన్యం ఏమిటి? కాంగ్రెస్ గతములో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. 2014లో 40 చిల్లర సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. 2019లో 50కి పెరిగింది. ఈసారి అంచనాలను బట్టి గమనిస్తే, రకరకాల సర్వేలు చెబుతున్నటువంటి వాస్తవాల ఆధారంగా, మనకు లభిస్తున్న రకరకాల ఫీడ్బ్యాక్ ఆధారంగా చూస్తే కాంగ్రెస్ ఈసారి 40 కన్నా తక్కువ సీట్లను తెచ్చుకునే అవకాశం ఉందంటే ఇది లోవెస్ట్. దాని యొక్క చరిత్రలో ఇంతకన్నా తక్కువ సీట్లు ఇంతకు ముందెన్నడూ పొందలేదు. ఇది రెండవ ప్రాధాన్యం. ఈ రెండూ కాకుండా మరొక అత్యంత ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ జరగబోతోంది. అదేంటంటే 2024 లోకసభ ఎన్నికల తరువాత అనేక ప్రాంతీయ పార్టీలు గోతాంలో మూట కట్టేసేసి అటకెక్కించేటటువంటి పరిస్థితి వస్తుంది. చాలా ప్రాంతీయ పార్టీలు తమ తుది శ్వాసలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గనక ఓడిపోయినట్టయితే, గెలిస్తే కొంతకాలం ఉంటాయి, ఓడిపోతే ఈ ఎన్నికల తరువాత కొన్ని పార్టీలు దాదాపు కనుమరుగవుతాయి, లేకపోతే కార్యాలయాలకు పరిమితమవుతాయి. ఆస్తుల్ని కాపాడుకోవాలి కాబట్టి దానికి పరిమితమయ్యే పరిస్థితి ఉంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు దాని చరిత్రను కనుక మనం గమనించినట్టయితే ఆసక్తికరమైన విషయాలు మనకి కనిపిస్తాయి. 1950s చివరి భాగము, 60sలో ప్రాంతీయ పార్టీలు మొట్టమొదటిసారి వచ్చినాయి. అకాలీదళ్ పంజాబ్లో వచ్చింది. నిజానికి దేశ విభజన నాటికే అకాలీదళ్ ఒక పార్టీ. అదేవిధంగా డిఎంకే తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీ అయింది. అది కూడా జస్టిస్ పార్టీ నుంచి డీకే నుంచి డిఎంకేగా దేశ విభజన జరిగిన కొన్ని సంవత్సరాలకే, స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకే అది ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చింది. 60sలో మూడవ ప్రాంతీయ పార్టీ మహారాష్ట్రలో కేవలం మరాఠీ వాళ్ళు ఉండాలి, తమిళ, తెలుగు, కన్నడ వీళ్ళందరూ వెళ్ళిపోవాలి, గుజరాతీలు వెళ్ళిపోవాలి అనేటటువంటి నినాదంతో శివసేన వచ్చింది. ఆ తరువాత 80వ దశకంలో జనతా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిన తరువాత ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ని ఓడించలేవన్నటువంటి విషయము రూఢి అయిన తరువాత అనేక ప్రాంతాలలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. తెలుగు రాష్ట్రంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం వచ్చింది. అదేవిధంగా కర్ణాటకలో జనతాదళ్ వచ్చింది. ఆ జనతాదళ్ అనంతర కాలంలో జయదేవప్ప హాలప్ప పటేల్ నాయకత్వం వచ్చేటప్పటికీ అది జనతాదళ్ ఎస్గా మారింది. దేవేగౌడ ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రకంగా శివసేన బలోపేతమైంది. హిందుత్వని ఆధారంగా చేసుకుని ప్రాంతీయతత్వాన్ని పక్కన పెట్టి హిందుత్వ ఆధారంగా అదొక బలమైన పార్టీగా ఎదిగింది. అదేవిధంగా ఉత్తరాదిలో జనతాదళ్ సెక్యులర్తో పాటు జనతాదళ్ యునైటెడ్ బీహార్లో ఏర్పడింది. ఆర్జేడీ బీహార్లో వచ్చింది. ఐఎన్ఎల్డి హర్యానాలో వచ్చింది. అదేవిధంగా అజిత్ సింగ్కి చెందినటువంటి పార్టీ జాట్ల పార్టీ ఒకటి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వచ్చింది. ఈ రకమైనటువంటి పార్టీలు వచ్చాయి. ఆ తరువాత 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ బలహీనమవుతున్న కొద్దీ కాంగ్రెస్లో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు పార్టీని విడిచి ప్రాంతీయ పార్టీల్ని పెట్టారు.
మమతా బెనర్జీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పెట్టింది, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ని పెట్టారు. అదేవిధంగా దక్షిణాదికి వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని పెట్టారు. కాంగ్రెస్తో ప్రారంభించినప్పటికీ తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు 2000 సంవత్సరం తరువాత వచ్చినాయి. కాబట్టి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఒక 20 సంవత్సరాల గ్యాప్లో పుట్టుకొస్తూ వచ్చినాయి. 50s and 60sలో మొదటిది, 47లో స్వతంత్రం వచ్చాక 60sలో మొదటి తరము, 80s నుంచి 90sలో రెండవ తరము, ఆ తరువాత 2000sలో మూడవ తరం వచ్చింది. ఈ మూడవ తరము ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో అస్థిర రాజకీయాలు, సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల బలం పెరిగింది. 10 సీట్లు ఉన్నవాళ్ళు, 5 సీట్లు ఉన్నవాళ్ళు, 1 సీటు ఉన్నవాళ్ళు కూడాను కేంద్రంలో ప్రభుత్వంలో ఎవరు ఉండాలో ఎవరు దిగిపోవాలో నిర్ణయించే స్థితికి వచ్చారు. ఇదొక కీలకమైన డెవలప్మెంట్. దీని గురించి ప్రమోద్ మహాజన్ చాలా నవ్వు వచ్చే విధంగా ఒక జోక్ చెప్తుండేవారు. చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు భారతదేశ ప్రజాస్వామ్యం గురించి నాకు వివరించండి అంటే ప్రమోద్ మహాజన్ వివరించారట. ఈ దేశంలో అతిపెద్ద పార్టీ నాది, భారతీయ జనతా పార్టీ, కానీ నేను విపక్షంలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీ, ఇది ప్రభుత్వం బయట ఉండి ప్రభుత్వానికి మద్దతిస్తోంది. వామపక్షాలు మూడవ పెద్ద పార్టీ, ఇవి ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయి. ఇలా అందరినీ చూపించిన తర్వాత మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందినటువంటి ఎంపీ అయినటువంటి రమాకాంత్ ఖలప్ని చూపించి, ఈయన రమాకాంత్ ఖలప్, ఈయన పార్టీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి ఒకే ఎంపీ ఉన్నారు, ఈయన ప్రభుత్వంలో ఉన్నారు. సంకీర్ణ యుగం ఆ రకంగా నడిచింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఒక 20-30 సీట్లు గెలుచుకునేవాడు నేషనల్ ఫ్రంట్కి లేకపోతే యూడిఏకి ఎన్డీఏకి కన్వీనర్లు అయిపోయినారు. పెద్ద నాయకులుగా దేశమంతా చక్రం తిప్పుతున్నాం అన్నటువంటి ఒక భ్రమకి వాళ్ళు లోనయ్యారు. అలా చేశామని చెప్పి భావించారు, ప్రధానమంత్రిని దింపుతున్నాము పెడుతున్నామని భావించారు. సరే, ఏదేమైనప్పటికీ 2014లో బీజేపీ సొంత మెజారిటీతో ఎవరి సహాయము లేకుండా అధికారంలోకి వచ్చిన తరువాత, పూర్తి మెజారిటీని సాధించిన తరువాత ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో లివరేజ్ ఖతమైపోయింది. వాటి ప్రాధాన్యము అంతరించిపోయింది. ఢిల్లీ రాజకీయాల్ని పట్నాలోనో, చెన్నైలోనో, హైదరాబాదులోనో, మహారాష్ట్రలోని ముంబైలోనో కూర్చుని శాసించేటటువంటి పరిస్థితి లేకపోయింది. 2019లో వచ్చినటువంటి మెజారిటీ తరువాత ప్రాంతీయ పార్టీల యొక్క నేషనల్ రెలెవెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. అయితే దీనికన్నా కీలకమైనటువంటి ఇంకో డెవలప్మెంట్ ఉంది. 80లలో ప్రారంభమైనటువంటి 90లలో ప్రారంభమైనటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడాను 30-35 సంవత్సరాల లైఫ్ని సాధించాయి. 30-35 ఇయర్స్ ఆఫ్ షెల్ఫ్ లైఫ్. ఒక రాజకీయ పార్టీ పెద్ద ఐడియాలజీ లేనటువంటి కేవలము ప్రాంతీయ తత్వం ఆధారంగా వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పనితీరు ఏమీ తేడా లేదన్నటువంటి విషయం గుర్తించిన తర్వాత నెమ్మదిగా వాటి ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఆ రోజున అత్యంత ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా పేరొందిన వాళ్ళు ఈరోజు అత్యంత వృద్ధులుగా మారిపోయారు. చంద్రబాబు నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ 73, దేవేగౌడ 90sలోకి వచ్చారు. ప్రకాష్ సింగ్ బాదల్ చనిపోయిన తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్, హీఈస్ ఇన్ హిజ్ 70s. అదేవిధంగా స్టాలిన్ 60లు దాటిపోయారు. సో ఈ రకంగా అన్ని ప్రాంతీయ పార్టీలకు ఒక ఎజెండా లేకపోయింది, నేషనల్ ప్రాధాన్యం లేకుండా పోయింది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాటి నాయకులు వృద్ధులైపోయారు. ఈ 3 కారణాల వల్ల మోదీ నానాటికి బలోపేతమై ప్రాంతీయ కులపరమైనటువంటి ఈ ఓట్ బ్యాంకులన్నింటినీ కరిగించి ఒక నేషనలిస్టిక్ ఓట్ బ్యాంక్ని పెంచుతూ రావడం, జాతీయవాద ఓటర్లను, దేశం గురించి ఆలోచించే ఓటర్ల సంఖ్యను పెంచుకుంటూ రావడం. గత ఎన్నికల్లో ఆయనకి దాదాపు 41, బహుశా 39% దాటి ఓట్లు వచ్చినాయి. చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. ఇదే ట్రెండ్ గనక కొనసాగితే 30-35 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ముసలి నాయకుల చేతిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు రానున్న రోజుల్లో భవిష్యత్తు లేదు. భవిష్యత్తున్న ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఉదాహరణకి మమతా బెనర్జీకి చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్,
అదేవిధంగా అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా వైఎస్ జగన్కి చెందినటువంటి వైఎస్ఆర్సిపి, ఈ రకమైనటువంటి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, యంగ్ లీడర్స్ చేతిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత భవిష్యత్తు ఉండవచ్చును. కానీ వృద్ధ నాయకుల చేతిలో పే బై డేట్ పూర్తయిపోయినట్టుగా రాజకీయంగా ఐడియాలజికల్గా ఇష్యూస్ లేనటువంటి, ఉదాహరణకి బీఆర్ఎస్ ఉంది. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ని రగులుకొల్పే పరిస్థితి లేదు, నాయకత్వము ప్రజా మద్దతుని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల తరువాత ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? పెద్ద ప్రశ్న చిహ్నం. కాబట్టి 2024 లోకసభ ఎన్నికల తరువాత అనేక ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కాబోతున్నాయి. యువ నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఎంతో కొంత ఐడియాలజికల్ బేస్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో మిగిలి ఉంటాయి. అనేక ప్రాంతీయ పార్టీలు నెమ్మదిగా బలహీనమయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కూడాను ఏఐఏడిఎంకే దెబ్బతిని బీజేపీ బలపడే సూచనలు, డిఎంకే ఉండవచ్చు కొంతకాలం. ఐడియాలజీ ఉంది, క్యాడర్ ఉన్నారు, అధికారం ఉంది, కాబట్టి కొంతకాలం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏఐఏడిఎంకేకి ఈసారి గెలవకపోతే ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో 2024 ఎన్నికల తరువాత అనేక ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.